మనకి అగ్రి ప్రొడక్ట్. రైట్. ఎస్ ఎస్ అండి. ఎందుకంటే సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అగైన్ ఇంకొకటి నేను అగ్రికల్చర్ అనేది మీ అగ్రికల్చర్ ప్రొడక్ట్ క్లారిటీ ఇవ్వాలని మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే చాలా మందికి ఇంకా కొంచెం ఎక్కడెక్కడ డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లారిటీ అయిపోవాలా. వాయిస్ క్లియర్ లేదా? క్లియరా సార్? సార్ క్లియర్ ఉంది, మాట్లాడొచ్చు. ఎస్, ఎవరు మెసేజ్ చేస్తున్నారు? రైట్. అంతకుముందు బ్రేక్ రైట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్ అనేది అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్. ఓకే, నో ప్రాబ్లం అండి, ఇంకా మెసేజ్ చేయకండి. అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్ అనేది చాలా క్లియర్, మెసేజ్ క్లియర్. ఓకే, చూడండి ఇక్కడ అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్ ఈజ్ ఎ ప్లాంట్ స్టిమ్యులేట్. ఇట్ కంటైన్స్ 1.5% హిమిక్ ఉంటుంది. చూడండి, అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్ అన్ని దానిలోన మనం అబ్జర్వ్ చేస్తే 1.5% హిమిక్ శాతం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది రిన్యూవల్ అగ్రి బయోమాస్. దీనిలో కొన్ని బయోమాస్ ప్రొడక్ట్స్ ఉంటూ ఉంటాయి. ఇట్ కంటైన్స్ యాక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ emic substances like emic acid, fulvic acid and imminous acid that exhibition phytohormones like activity. చూడండి, ఫీల్డ్ క్రాప్స్ 5 to 8 kg ఇవ్వాలి మనం. 5 నుంచి 8 kgలు ఇవ్వాలి పర్ ఎకరా. 10 days ఆఫ్టర్ సోయింగ్ ట్రాన్స్లేషన్. మనం నాటేసిన తర్వాత, నాట్ అంటారు కదా, ఎప్పుడైతే నాటేసిన తర్వాత ఒక 10 days ప్లాంటేషన్ తర్వాత అండ్ సెకండ్ అప్లికేషన్ ఆఫ్టర్ 30 days. 10 days ఆఫ్టర్ సోయింగ్ లేదంటే ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సెకండ్ అప్లికేషన్ ఆఫ్టర్ 30 days. 30 రోజుల తర్వాత కూడా మనం ఇచ్చుకో. 10 days ఆఫ్టర్ సోయింగ్ లేదంటే ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సెకండ్ అప్లికేషన్ ఆఫ్టర్ 30 days. 10 రోజులకైనా ఇవ్వచ్చు, లేదంటే 30 రోజులకైనా మనం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ పెర్నియల్స్ 100 నుంచి 150 గ్రామ్స్ ట్రీ ఆర్ వైన్ ఇన్ రూట్ జోన్. మనము 100 నుంచి 150 గ్రామ్ మన రూట్ జోన్ లో వేయాలి. అంటే వేర్ల కింద, అంటే ఇప్పుడు లైక్ కూరగాయల పంట కావచ్చు, రైట్. అండ్ ఏమంటారు, పెద్ద ఏమంటారు, పత్తి కావచ్చు, లేదనంటే పొప్పాస్ కావచ్చు, లేదనంటే కొబ్బరి తోట కావచ్చు, లేదంటే అరటి తోట కావచ్చు. ఏదానికైనా సరే పెద్ద ఉంటాయి కదా, దానికి 100 నుంచి 150 గ్రాములు వేయాల. చిన్న దానికి చెప్పట్లేదు, పెద్ద దానికి నేను చెప్తున్నాను. నర్సరీ స్టేజ్ ఉన్నప్పుడు 2 kg పర్ ఎకరా సరిపోతుంది మనకి. 2 kg పర్ ఎకరా మనకి నర్సరీ స్టేజ్ ఉన్నప్పుడు మనకి సరిపోతుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎకరాకి 5 to 8 kg మనం వేయాలా. ఆఫ్టర్ 10 days ప్లాంటేషన్ తర్వాత మనం వేయాల. ఒక 50 days 30 days కూడా మనం వేసుకోవచ్చు. చాలా మంది వేసిన తర్వాత మనం మీట్ అవుతాం కాబట్టి 30 days తర్వాత వేయచ్చు. అండ్ పెద్ద చెట్లకి మనం ఇప్పుడు మామిడి తోట కావచ్చు, ఇవన్నీ పెద్ద చెట్లకి మనం వేసినప్పుడు ఏ చెట్టుకైనా మనం 100 నుంచి 150 గ్రామ్ రూట్ దగ్గర వేయాల, రూట్ దగ్గర చుట్టూ వేయాల. ఓకేనా, రైట్. ఇక్కడ ఇమిక్ గ్రాన్యూల్స్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, ఎందుకు ఇమిక్ గ్రాన్యూల్స్ మనం భూమి మీద వేయాలా, ఇమిక్ గ్రాన్యూల్స్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, అండ్ దానిలో ఏమేమి అనేది ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది నేను క్లారిటీ ఇస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్ లో ఎమినో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, ఇమిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది. ఇమిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే భూమిలో తేమ శాతం పెరుగుతుంది. భూమి అనేది గుల్లవారిస్తుంది. ఎప్పుడైతే భూమి గుల్లవారిస్తుందో ఆటోమేటిక్ గా రూట్ డెవలప్మెంట్ అనేది చాలా బలంగా కిందకి వెళ్తుంది. వేరు వ్యవస్థ అనేది చాలా కిందకి చాలా బాగా వెళ్తుంది. ఎప్పుడైతే వేరు వ్యవస్థ కిందకి వెళ్తుందో ఆటోమేటిక్ గా ఒక రూట్, చెప్తారు కదా, రూట్ స్ట్రాంగ్ ఉంటే ఫ్రూట్ స్ట్రాంగ్ గా వస్తుంది అని. ఆ రూట్ ఎప్పుడైతే మీకు స్ట్రాంగ్ గా ఉంటుందో ఆటోమేటిక్ గా పైన ఫ్రూట్ అనేది చాలా స్టాండర్డ్ గా వస్తుంది, రైట్. చాలా మంది చెప్తుంటారు ఏంటి, ఏమంటారంటే రూట్ తో ఎవరికి సంబంధం ఉండదు. దానివల్ల ఏమైతుందంటే రోగాలు వస్తుంటాయి. రోగాలు ఎప్పుడైతే వస్తాయో తర్వాత మనం ఏం చేస్తే
ఎక్కువ కన్నా 8 అటు ఇటు టెన్షన్ పడుతూ ఉంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ రానియకుండా మీకు ఇమిక్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ పల్విక్ యాసిడ్ అంటే ఏం చేసేదండి, మన భూమి మీద ఉన్న అకర్బన పదార్థాలని కరిగించేసి, రైట్, అకర్బన పదార్థాలు ఉంటాయి. ఈ రోజు మనం హెవీ మోతాదులో డిఏపి, యూరియాలు, పురుగు మందు అండ్ అలాగే గడ్డి మందు కొట్టడం వల్ల భూమి అనేది సొలిడ్ అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది. భూమి ఎప్పుడైతే గట్టిగా అయిపోతుందో ఆటోమేటిక్ గా రూట్ అనేది బలంగా దిగదు, ఎందుకంటే భూమి గుల్లబారించదు, రైట్. అది గుల్లబారించడం స్టోన్ లెక్క తయారవుతుంది, ఒక రాయి లెక్క, గుండం లెక్క తయారై అది మన చెట్టు ఎదుగుదలకి చాలా ఏమంటారు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటది చెట్టు ఎదుగుదలకి. ఎందుకంటే అది ఆల్రెడీ గట్టిగా అయిపోతుంది, మట్టి గట్టిగా ఉంటది అనమాట. ఆ కర్బన పదార్థాలు కరిగించేసి, రైట్, భూమిలో ఇమ్మిక్ శాతం ఎక్కువ ఉంటే ఆ తేమ శాతం పెరిగినప్పుడు చెట్టుకి కావాల్సిన నాణ్యత దొరుకుతుంది అని అంటే పోషణాలు దొరుకుతాయి. పోషణాలు ఎప్పుడైతే చెట్టుకు, మనిషికి ఎంతైతే పోషణాలు ఇంపార్టెంట్, చెట్టుకు కూడా అలానే పోషణాలు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అగ్రి ఇమిక్ గ్రాన్యూల్స్ లో ఈ 3 యాసిడ్స్ ఉంటాయి. ఇది నర్సరీ స్టేజ్ లో ఎప్పుడైతే మనం ఇస్తామో పల్విక్ అమినో యాసిడ్ అండ్ అలాగే ఇమిక్ యాసిడ్, ఈ 3 ఎప్పుడైతే మనం నర్సరీ స్టేజ్ లో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా చెట్టుకి కావాల్సిన న్యూట్రిషన్స్ దొరుకుతాయి, సప్లిమెంట్స్ దొరుకుతాయి. దాని వల్ల ఏమైందంటే ఎదుగుదలలో ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళకి రానియదు. ఎలాంటి వాతావరణం వచ్చినా కూడా చెట్టు చాలా బంగారులాగా ఉంటది, రైతుకి ఎలాంటి ఒక ఉపయోగాలు కలిగించదు, రైట్. చాలా మంది మన లీడర్స్ గ్రానుల్స్ అనేది ఇచ్చారు, ఇచ్చిన తర్వాత కొన్ని రిజల్ట్స్ కూడా మనం చూసినాం, ఎక్సలెంట్ అని చెప్తున్నారు, రైట్. ఎందుకంటే దీనిలో క్వాలిటీ ఉంది, రైట్. 5 కేజీలు ఉంది, మనకి 700 రూపీస్ అంటే చాలా తక్కువ, రైట్. తక్కువలో మనం ఎక్కువ దిగుబడి తీయొచ్చు అండ్ అలాగే మంచి రిజల్ట్ అనేది మనం తీయొచ్చు, రైట్. ఇది మీకు ఐ థింక్ అర్థమైంది అనుకుంటా. చాలా మందికి డౌట్, అన్ని పంటకి వేయాలా సార్, అన్ని దానికి ఇదేనా సార్? ఎస్, అన్ని దానికి ఇదే. ఎందుకంటే ప్రతి ఏ చెట్టుకైనా సరే ఫస్ట్ నర్సరీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అగ్రి ఇమిక్ గ్రానుల్స్ అనేది ఇవ్వాల్సిందే. ఈ 3 యాసిడ్ ఎప్పుడైతే మనం చెట్టుకి ఇస్తామో 100% ఆ చెట్టు మంచి గ్రీన్ గా అండ్ అలాగే కింద రూట్ పిల్లర్లు తయారు చేయడానికి అండ్ భూమిని మెత్తగా చేయడానికి. ఎప్పుడైతే భూమి మెత్తగా ఉంటుందో అప్పుడు పిల్లర్లు బయటికి రానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే భూమి గట్టిగా ఉంటుందో కింద పిల్లర్లు బయటికి రానికి ఉపయోగపడదు. అందుకే అంటారు భూమి గుళ్ళు వారిస్తే గనక మన పిల్లకలు అనేది బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే కొంత కింద గాలి వేడి గాలి అనేది కింద ఉంటే ఆ భూమి గుల్లవారిస్తే ఆ వేడి గాలి అనేది బయటకు వచ్చి పైన నుంచి ఆక్సిజన్ అనేది ఒక రూట్ కి అందుతుంది, రైట్. ఆక్సిజన్ ఎప్పుడైతే రూట్ కి అందుతాడో ఖచ్చితంగా ఒక ఏర్లు కుళ్ళిపోకుండా స్టాండర్డ్ గా నిలబడడానికి ఉపయోగపడుతుంది. మనిషికి ఎలాగైతే ఆక్సిజన్ కావాలో చెట్టు కూడా అలాగే ఆక్సిజన్ అనేది దొరకాలి. ఆక్సిజన్ దొరకకపోతే గాలి అంటాం కదా, గాలి చెట్టు కింద రూట్ అనేది వేరుకుల్లి రోగం అని చెప్తారు కదా, అలాంటి రోగాలు వచ్చే అవకాశాలు రైట్. అందు గురించి అని మనము ఇమిక్ గ్రానుల్స్ అనేది ఎందుకు వాడిపించాలంటే దీని గురించి వాడిపించాలి 100%. అండ్ రెండోది వచ్చుకొని ఇక్కడ చూడండి అగ్రి మాస్ మన కంపెనీలో చాలా చూడండి, మనకి చిన్న బట్టలు పెద్ద బట్టలు కూడా చిన్న బట్టలు మనము రైట్, ఇది మనకి ఎంత 100 ml ఉంది, నాకు తెలిసి ఎకరాకి ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి అసలు అగ్రిమాస్ ఎలా పనిచేస్తుంది. అగ్రిమాస్ ఎన్హాన్స్ క్రాప్స్ పెర్ఫార్మెన్స్, గ్రోత్, బిగర్, హీల్డ్ అండ్ క్వాలిటీ. అగ్రిమాస్ మీకు ఎలా పనిచేస్తుంది, ఎప్పుడైతే వాతావరణం అనేది మనం స్వీకరించదు, చెట్టుకి ఎప్పుడైతే వాతావరణం మనం చూడండి ఈ మధ్య చాలా మంది జలుబు అయింది, దగ్గు అయింది, వచ్చింది, టైఫాయిడ్ వస్తుంది అని నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు వైరల్ ఫీవర్ వచ్చింది, దగ్గు వచ్చింది, వాతావరణం చేంజ్ అయినప్పుడు మనుషులకే వస్తే మొక్క ఎంత రైట్. ఆ మొక్కకి వాతావరణం చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా రోగాలు వస్తాయి. అలాంటి సిచ్యువేషన్ లో మనకి అగ్రిమోస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, అగ్రిమోస్ మనం ఎప్పుడైతే మనం వేస్తాం అగ్రిమోస్ చూడండి అండ్ అలాగే ఇది గ్రోత్, ప్లాంట్ గ్రోత్ ఉపయోగపడుతుంది, చెట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, ఈక్వల్ సైట్ వస్తుంది అంటే ఈల్డ్ అండ్ క్వాలిటీ పెంచుతుంది. ఈల్డ్ అండ్ క్వాలిటీ అంటే పంటని పెంచుతుంది,
పంట దిగుబడి శాతం పెంచుతుంది, క్వాలిటీ పంట తీసుకొస్తుంది. క్వాలిటీ ఎలాంటి మచ్చ ఉండకుండా, రైట్, ఎలాంటి ప్రాబ్లం లేకుండా పంట పైన చాలా క్వాలిటీ రావడం వల్ల మార్కెట్ లో ధర రేటు కూడా పెరుగుతుంది. చూడండి, మనం ఇప్పుడు మార్కెట్ కి వెళ్ళినప్పుడు చూడండి, టమాటా కావచ్చు, వంకాయ కావచ్చు, ఇంకో ఏదైనా కావచ్చు, మచ్చలు అనేది కిలో 10 రూపాయలు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, కిలో 10 రూపాయలు, మచ్చలు లేని కిలో 20 రూపాయలు ఉంటుంది. మీరైతే ఏది కొంటారా టైప్ చేయండి. 10 రూపాయలు మచ్చలు తీసుకుంటారా, 20 రూపాయలు మచ్చలు తీసుకుంటారా? మీరు ఏది కొంటారు? మీరు మెసేజ్ ద్వారా టైప్ చేయండి ఫాస్ట్ గా. ఎక్కువ మంది అవసరం లేదు, ఒక 5-6 మంది టైప్ చేయండి. 20 రూపీస్, 20 రూపీస్, 20 రూపీస్, 20 రూపీస్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు మనం 20 రూపీస్, ఎందుకు మనం 20 రూపీస్ ఇచ్చుకుంటామంటే అక్కడ మనం చూడాల్సింది క్వాలిటీ చూస్తాం. క్వాలిటీ ఎప్పుడైతే మనం చూస్తాం, మనం ఎప్పుడైనా క్వాలిటీ చూస్తాం. మచ్చలు ఉంది, మనం ఇక్కడ దాని వైపు కూడా వెళ్ళం. రైట్, 5 రూపాయలు ఇస్తుందని కూడా మనం వెళ్ళాం. ఇక్కడ 20 కాదు 30 రూపాయలు కొంటాం. రైట్, మనిషి చూసేది, బండికి అట్రాక్షన్ చేసేది క్వాలిటీ అండ్ సైనింగ్. రైట్, ఆ సైనింగ్ అండ్ క్వాలిటీ దానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ ప్లాంట్ ఫెర్టిలిటీ. చూడండి, ప్లాంట్ ఫెర్టిలిటీ అంటే ఫెర్టిలిటీస్ అంటే ప్లాంట్ లో పిల్లలు తయారు చేయడానికి, పూత అంటారు. రైట్, ఆ పూత తయారు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రీప్రొడక్షన్ ప్రాసెస్, అదే ఆ పూత తయారై కాయని మార్చి అలాగే ఇంప్రూవ్స్ యాంటీ స్ట్రెస్ ఎఫెక్ట్. చెట్టుకి ఎలాంటి ఒత్తిడి లేకుండా కాపాడుతుంది, ఆ వాతావరణం ఒత్తిడి లేకుండా కాపాడుతుంది. దాని ఎఫెక్ట్ అనేది పంట మీద పడకుండా, రైట్, పూత మీద పడకుండా, కాయ మీద పడకుండా, రూట్ మీద పడకుండా, వేర్ల మీద పడకుండా ఈ ఒక అగ్రిమాస్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్ లెక్క కాపాడుతుంది. రైట్, వాతావరణం అనుకూలించినప్పుడు. And it is product a natural organic of the balanced nutrition of plants which can be used at foliar spray. ఇది మనం స్ప్రే రూపంలో వాడుకోవచ్చు. రైట్, అండ్ ఎలాగా మీకు అర్థమైంది. అగ్రిమోస్ అనేది వాతావరణం అనుకూలించినప్పుడు ఎదుగుదలకి అండ్ మన పంట పర్సెంటేజ్ ని పెంచడానికి, అంటే ఎక్కువ శాతం దిగుబడి తీసుకురానికి అండ్ దాంతో పాటు క్వాలిటీ పంటను తీసుకొస్తుంది. ఎలాంటి మచ్చలు లేకుండా క్వాలిటీ పంటను తీసుకొస్తుంది. రైట్, ఇది అండ్ ఫెర్టిలిటీస్ అండ్ పూత ఎక్కువ సంఖ్య ఫీమేల్ పూత ఆడపూత ఎక్కువ శాతం తీసుకురానికి ఉపయోగపడుతుంది. దానివల్ల మనకి ఏమైందంటే పంటలు ఆటోమేటిక్ దిగుబడి పెరుగుతుంది. ఇది ఎలా యూజ్ చేయొచ్చు, ఎంత క్వాంటిటీ ఇచ్చవచ్చు? ఇట్ కెన్ బి యూజ్డ్ వేరియస్ క్రాప్స్, చాలా క్రాప్స్ మనం యూజ్ చేయొచ్చు. వెజిటబుల్ గా అయితే చూడండి, 20 ml వాటర్ లో 15 లీటర్స్ 20 ml వేసుకోవాలా, 15 లీటర్ వాటర్. ఫ్రూట్స్ క్రాప్ చూసుకుంటే ఫ్రూట్స్ వేసుకోవాలి కాబట్టి 20 ml. ఫ్లవర్ స్టేజ్ ఉన్నప్పుడు 20 ml వేయాలా, 15 లీటర్స్. సేమ్ దేనికైనా మనం 15 లీటర్ ట్యాంక్ కి మనం 20 ml వేయాలి. 20 ml. అగ్రిమోస్ 15 to 20 days బిఫోర్ ఫ్లవరింగ్ స్టార్ట్. బాగా గుర్తు పెట్టుకోండి, పూత వచ్చే ఒక 20 రోజుల ముందు మనం అగ్రిమోస్ అనేది మనం స్ప్రే చేయాలి. అండ్ ఆఫ్టర్ 20 days, పూత వచ్చే 20 రోజుల ముందు, పూత వచ్చే 20 రోజుల తర్వాత చేస్తే ఫ్లవరింగ్ ఆర్ అట్ ది టైమ్ ఆఫ్ ఫ్రూట్ షెడ్డింగ్. ఫ్లవర్ వచ్చిన టైంలో కావచ్చు, ఫ్రూట్ వచ్చే ముందు కూడా మనం కొట్టుకోవచ్చు. రైట్, ఎందుకు ఇది కొట్టాలంటే ఎప్పుడైతే పూత వస్తుంది అని మనం అర్థమయ్యే టైంలో కానీ దీన్ని మనం ఒక వారం 10 రోజుల ముందు కనుక మనం కొట్టినట్లయితే, అండ్ ఫ్లవర్ వచ్చిన తర్వాత కూడా మనం ఒక 15 days 20 days లో కొట్టినట్లయితే అద్భుతమైన రిజల్ట్ ఈ యొక్క అగ్రిమాస్ ద్వారా మీరు అనుభవించవచ్చు. రైతుకి మనం ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు ఈ యొక్క అగ్రిమాస్ ద్వారా. రైట్ సార్, సార్ వాయిస్ క్లియర్ ఉంది కదా? క్లియర్ సార్, కంటిన్యూ చేయొచ్చు. సార్ కూడా మనకి 7:10 కి అందుబాటులోకి వస్తున్నట్లు గురించి 7:10 ఇంకొక 30 minutes మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ వచ్చుకొని అగ్రి ప్రొటెక్ట్. చూడండి అగ్రి ప్రొటెక్ట్ ఎలాగా ఉపయోగపడుతుంది. Agri Protect is a unique product which remain active through internal flow and contain action. It rapidly grows to the roots of the plants. చాలా మందికి ఏమైతుందంటే కొన్ని వైరస్ వస్తాయి. వైరస్ రైట్, ఎలాంటి వైరస్? ఆకు పైన రంధ్రం రావడం కావచ్చు, వేరుకుళ్ళు రోగం కావచ్చు, అండ్ అలాగే మనకి ఏమంటారు పసుపు కలర్ రోగం కావచ్చు, వైరస్ అని అంటే బూడిది రోగం కావచ్చు. రైట్, ఇలాంటి రోగం రానియకుండా ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ మీకు ఉపయోగపడుతుంది. ఇట్ జనరేట్స్ యాంటీబయాటిక్ ఎంజైమ్. ఇది ఏం చేస్తుందంటే మన చెట్టుకి ఎంజైమ్, యాంటీబయాటిక్ ఎంజైమ్ అంటే ఒక టీకా లెక్క పనిచేస్తుంది. టీకా లెక్క ఎలాంటి రోగం ముందు నుంచి రానియకుండా పనిచేస్తుంది. ది కండిషనల్ స్పోరస్ అండ్ స్పీషియస్ మైక్లస్ కాంట్రాస్ట్ మోస్ట్ ఆఫ్ ది ఫంగల్ డిసీజెస్ ఆఫ్ ది క్రాప్స్. ఫంగల్ డిసీజ్ అంటే చూడండి, ఎగ్జాంపుల్ టమాటా పైన మచ్చలు వస్తాయి, లేదంటారా దీని మన పత్తి ఉంది కదా, పత్తి కాయ పైన కాటన్ ఉంది కదా, దానిపైన మచ్చలు వస్తాయి. అలాంటి మచ్చలు రానియకుండా, లోపల పురుగులు రానియకుండా అది మీకు కాపాడుతుంది. అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ ది పెథోజెనస్ బై ఎంటరింగ్ ఇంటూ ది రైతోస్పియర్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొటెక్ట్స్ ది ప్లాంట్స్. అదే చెప్పిన ఏర్పులి రోగం ఉంటది కదా, ఆ ఏర్పుల రోగము ఎక్కడొస్తుంది? వేర్ల కింద వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రానియకుండా ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే మనకి ఒక టీకా లెక్క పనిచేస్తుంది. మనం చిన్న పిల్లలకి ఎట్లయితే టీకా ఇస్తామో, ఎందుకు టీకా ఇస్తామంటే ఎలాంటి రోగం అనేది పిల్లలకి రానియకుండా చిన్నప్పుడు మన పిల్లలకి టీకా ఇస్తాం. అలాంటిది అగ్రి ప్రొటెక్ట్, ఒక టీకా టైప్ అనమాట. ఎలాంటి ఫంగల్ రానియకుండా, ఎలాంటి వైరస్ చెట్టుకి తాకకుండా, రైట్, అలాంటి అండ్ పసుపు కలర్ రోగం కావచ్చు, పునాలు ఎండిపోవడం కావచ్చు, అలాంటి ప్రాబ్లమ్స్ రానియకుండా కాపాడుతుంది. టు కంట్రోల్ ద డిసీజెస్, స్ప్రే చేస్తే కనుక ట్వైస్ వితిన్ 7 days. స్ప్రే చేస్తే కనుక ఎలాంటి ఫంగల్ డిసీజెస్ ఉంటే వారంలో 2 సార్లు స్ప్రే చేయాలా. 2 or 3 grams per liter. ఒక లీటర్ కి 2 నుంచి 3 grams వేయాలా. రైట్, 2 grams వేస్తే కనుక మీరు 15 లీటర్ ట్యాంక్ లో 30 grams వేసుకోవచ్చు. స్ప్రే అయితే మీకు 30 grams వేయొచ్చు. టు ప్రివెంట్ ద డిసీజ్ రానియకుండా ముందు బాగా గుర్తు పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే డిసీజ్ అంటే రోగం వచ్చినాక కొడతారు. మనం చేద్దాం ఏంటి, రోగం రానియకుండా చేద్దాం. కరోనా వచ్చిన తర్వాత ఏం చేయలేదు, రానియకుండా ముందు టీకా తీసుకుంటే ఆ ఒక మనిషికి ఉపయోగం ఉంటుంది. సేమ్ లైక్ దట్ చెట్టుకు కూడా అంతే, రానియకుండా ముందు మనం కొట్టాలా. సాయిల్ అప్లికేషన్ 1 kg ఎక్కడ చూడండి, సాయిల్ అప్లికేషన్ మనం చేసినప్పుడు అప్లికేషన్ అని అంటే చూడండి, దుక్కి దున్నప్పుడు మనం 1 kg కూడా ఇవ్వచ్చు 1 ఎకరాకి. రైట్, స్ప్రే 2 grams per liter. స్ప్రే కూడా మనం 2 grams per liter చేసుకోవచ్చు. అండ్ సీడ్ ట్రీట్మెంట్ కూడా మనం ఉపయోగించాలి. చాలా మంది ఏంటంటే సీడ్ ట్రీట్మెంట్ చేయడు, డైరెక్ట్ విత్తనాలు అనేది అక్కడ నుంచి కొని డైరెక్ట్ చల్లేస్తారు. సీడ్ ట్రీట్మెంట్ చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది. 10 kg 1 kgకి 10 grams వేయాలి. సీడ్ ట్రీట్మెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సీడ్ ట్రీట్మెంట్ ఎందుకంటే పుట్టినప్పుడే ఒక రోగాన్ని బయటికి తీసేస్తే కనుక చెట్టుకి లాంటి డిసీజ్ లేకపోతే దాని వెనుక మీరు ఎంత మందులు వేసినా చేసినా కూడా ఆ విత్తనాల్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే కూడా పంట అనేది క్వాలిటీ రాదు. రైట్, ఇది సీడ్ ట్రీట్మెంట్ అంటే ఇతర శుద్ధి చేసినప్పుడు మీరు వచ్చేసి ఇది దాంతో పాటు అగ్రి ప్రొటెక్ట్ అనేది మనం ఇతర శుద్ధి చేయవచ్చు. ఇమిక్ అంటే అగ్రి ప్రొటెక్ట్. ఇమిక్ అయితే మీరు లీటర్ కి 3 ml వేసుకుంటున్నట్టు చూసే లీటర్ కి 2 grams వేసుకోవచ్చు. ఈ 2 కలిపి మీరు వేయడం వల్ల ఏమవుతుందంటే మీకు 100 to 100% క్వాలిటీ పంట చేతికి రావడం జరుగుతుంది. ఎన్నడూ రైతు చూడలేని ఒక అద్భుతమైన రిజల్ట్ మీరు యొక్క ఇతర శుద్ధులు మీరు అలాగే చూసుకుంటే నానోటెక్. రైట్, అయిపోతుంది. రైట్, అయిపోతుంది. ఇంకా నాకు అండ్ నానోటెక్ ఒకసారి ఆలోచించండి. నానోటెక్ నానో అంటే చిన్నగా కంటికి కనపడేలాగా ఉంటుంది. మైక్రోలు ఉంటుంది. ఓకే, లైక్ ఇప్పుడు మన మొబైల్లో ఎలాగైతే చిన్న చిప్పులు కాదు, అలా చిన్న చిప్పు ప్రపంచం పడుతుంది. పెద్ద చిప్పులు చిన్న చిప్పులు ప్రపంచం ఉంటుంది. అందులో కట్టింది అది మైక్రో అంటున్నాం. ఇది నానో టెక్నాలజీ, కంటికి కనపడుతున్న టెక్నాలజీ. క్వాలిటీ తక్కువ ఉంటుంది కానీ దాని రిజల్ట్ ఎఫెక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. It is a non-growth enhancer and stable with both alkaline and acid soils
pH 3 to 11. చూడండి మనం ఇది ఎప్పుడైతే మనం నానో అనేది నానోటెక్ అనేది ఎప్పుడైతే మనం ఇది రెండు విధాలుగా మనం కూడా చేసుకోవచ్చు. పొలికల్ స్ప్రే చేయొచ్చు అండ్ అలాగే స్ప్రే కూడా చేయొచ్చు. పొలికల్ స్ప్రే అంటే డ్రిచింగ్ టైప్ అన్నమాట. ముందే మనం ఇది చాలా మంది ఏం చేస్తారంటే దుక్కి ఉన్నప్పుడు కూడా నానోటెక్ కూడా వేస్తారు. కారణం పిహెచ్ లెవెల్ అనేది భూమిలో పెంచుతుంది. 3 నుంచి 11% తీసుకెళ్ళి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజు చాలా భూమిలో పిహెచ్ లెవెల్ అనేది కరెక్ట్ లేదు. దానివల్ల ఎక్కువ ఫంగల్ డిసీజెస్, ఎక్కువ రోగం వస్తుంది. ఎక్కువ రోగాలు వచ్చే కారణం ఏంటంటే భూమిలో పిహెచ్ లెవెల్ కరెక్ట్ లేదు. ఇట్ కెన్ బి యూజ్డ్ డైరెక్ట్లీ యూజింగ్ పొలియర్ స్ప్రే సాయిల్ మనం ఉట్టినే మట్టి పైన స్ప్రే చేయొచ్చు. మట్టి ఉంటుంది కదా, భూమి అంతా దున్ని పెట్టి ఉంటుంది కదా, ఆ దున్ని పెట్టినప్పుడు గట్టి మట్టి ఎలాగైతే కొడతాం అలాగే డైరెక్ట్ భూమి పైన స్ప్రే చేయొచ్చు. దానికి పొలికల్ స్ప్రే అని చెప్తారు. పొలియర్ స్ప్రే భూమి పైన స్ప్రే ఇంటెన్సివ్ నానో స్కేల్ ప్రెస్ వచ్చేసి సర్ఫేసెస్ ఎక్స్పెన్సివ్ ఇంప్రూవ్మెంట్ ప్రెస్ రెసిస్టెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇన్సూరెన్స్ ఇది ఇప్పుడు మనం ఉండాలంటే డెలివర్స్ నానో స్ట్రక్చర్ సాయిల్ అండ్ ప్లాంట్ ఇది యూజ్ ఇన్ ఫస్ట్ ఫ్లవర్ స్టేజ్. ఫస్ట్ ఫ్లవర్ కి వచ్చే స్టేజ్ ఫస్ట్ ఫ్లవర్ నుంచి ఆఫ్టర్ ఫ్లవర్ 20 రోజులు పూత వచ్చిన టైం తర్వాత నానోటెక్లో ఎన్నో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే పూత దశలో స్టేజ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ శాతం ఎన్నో యాసిడ్ సప్లై చేయాలి. ఎన్నో యాసిడ్ ఎక్కువ సప్లై చేస్తే ఏమైతుందంటే చెట్టుకి పుష్కలంగా బలం దొరుకుతుంది. ఈ రోజు చాలా మంది మిస్టేక్ చేస్తారు. పూత స్టేజ్ వచ్చినప్పుడు మందు కొడతారు. అది పూత టైంలో ఏం కావాలా? పూత టైంలో మనకి ఎన్నో యాసిడ్ తాగాలి. చెట్టుకి కాకుండా ఒక గర్భిణీ ఉంది, గర్భిణీకి ఏం కావాలా? అంటే లోపల పెరగది, మంచి అవగాహన ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటిది ఎక్కువ తగ్గిపోయిన ఎక్కువ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం ఎక్కువ ఏమైందంటే చెట్టుకి ప్రతి పూట తాయిగా మార్చడానికి ఒక నానోటెక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా రైట్. ఇది చూడండి, మీకు స్ప్రే ఒక 1.5 to 2.5 గ్రామ్ పర్ లీటర్ ఇవ్వచ్చు. మనం 2.5 గ్రామ్ పర్ లీటర్ అంటే మనం 30 గ్రామ్స్ ఇవ్వచ్చు. రైట్, 25 to 30 గ్రామ్ మనం ఇవ్వచ్చు ఈ యొక్క నానోటెక్. అంటే అలాగే భూమిలో స్ప్రే చేసినప్పుడు 120 నుంచి 200 గ్రామ్ పర్ ఎకరా ఇవ్వచ్చు. అంటే ఒక 250 గ్రామ్ అనేది మనం ఎకరాకి స్ప్రే చేయొచ్చు. ఓన్లీ భూమి పైన స్ప్రే చేయొచ్చు. రైట్. అలాగే డోసేజ్ డిపెండ్ ఆన్ స్టాండింగ్ క్లాస్ మార్ఫాలజీ. ఇది ఎందుకు మనం స్టాండింగ్ క్లాస్ ఎక్కువ ఏంటంటే వస్తూనే ఉంటాయి. ఎందుకంటే పూత నిలబడినప్పుడు అప్పుడు మాత్రం చాలా డిగ్రీ గోల్డ్ ఎక్స్ట్రా ఆర్డినరీ కాంబినేషన్ ఆఫ్ మెటబాలిక్ గ్రోత్ తో ఇంక్రీజ్ ఇది ఏంటంటే ఎప్పుడైతే మనం డిగ్రీ పిల్లేరు తయారైనప్పుడు ఆటోమేటిక్ ఏం చేయాలంటే పిల్ల ఏర్లు చాలా ఉపయోగపడుతుంది. కొమ్మల సంఖ్య ఎక్కువ రానికి ఉపయోగపడుతుంది. కొమ్మలు ఎక్కువ రానికి ఉపయోగపడుతుంది. అంటే స్టార్టర్ పూతడానికి ఉపయోగపడుతుంది. కొమ్మలు ఎక్కువ వస్తే పూత ఆటోమేటిక్ ఎక్కువ వస్తుంది. పూత
ఇది ఎలాగ మనం స్ప్రే చేయొచ్చు అంటే మనము 1 to 2 గ్రామ్ పర్ లీటర్ 2 గ్రామ్ వేసుకున్నా కూడా 1 గ్రామ్ వేసుకుంటే కూడా 25 గ్రామ్ మనం ఒక ట్యాంక్ 15 లీటర్ ట్యాంక్ ఒక 25 గ్రామ్ మనం తీయొచ్చు. అంటే డ్రిప్ లో ఎవరైతే డ్రిప్ లో వేస్తారో 100 to 200 గ్రామ్ పర్ ఎకరా మనం తీసుకోవచ్చు. డ్రిప్ లో వేస్తే 100 పంట కొంచెం డల్గా ఉందంటే మనం 200 గ్రామ్ వేయచ్చు. పంట కొంచెం పర్వాలేదంటే మనం 100 గ్రామ్ వేయచ్చు. ఎగిరి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎగిరి రంధ్రం ఉంటుంది సెల్స్ అంటాం. సెల్స్ కణాలు ఓపెన్ చేసి కొట్టే మందు పురుగు మందు కావచ్చు లేదంటే పురుగు మందు కావచ్చు ఏ మందు నుంచి మంత్రులకు సెల్స్ ఓపెన్ చేసి రూట్కి పంపించి రూట్ నుంచి కాండంతో పంపించి మన కొట్టే మందు ఆబ్జర్వ్ చేయడానికి చాలా ఎస్పెషల్లీ వర్షాకాలంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొట్టినప్పుడు మందు వర్షం పడినప్పుడు వెళ్ళిపోకుండా ఒక దమ్ము లెక్క పనిచేస్తుంది. అండ్ అలాగే ఎక్కడైతే పురుగు ఉంటుందో ఎక్కడైతే వైరస్ ఉంటుందో ఎక్కడైతే పెయిన్ ఉంటుందో ఆ పెయిన్ ని మనం పురుగు మందు కలిపి ఇది ఒక ట్యాంక్ కి మనం 15 to 20 ml మనం కొట్టడం ఏం చేస్తుందంటే అట్లా 5 to 10 ml మనం వేయొచ్చు వెహికల్ ప్రొడక్ట్స్ లో. అలాగే ఏమైనా ఎపిడైటిస్ అంటే పురుగు మందు కనుకుంటే 15 to 20 ml పురుగు మందు కొట్టినప్పుడు 15 to 20 ml వేయొచ్చు. మనం 5 to 10 ml ఇస్తాం. ఓకేనా? అలాగే ఇరిగేషన్ డ్రిప్ మనం వేసినప్పుడు కూడా మనం 160 నుంచి 200 ml per ఎకరా వేయొచ్చు. ఓకేనా? అండ్ అలాగే ఫెర్టిలైజర్ వేసినప్పుడు 3 to 4 ml per kg మనం లెక్కేసుకోవాలి. ఫెర్టిలైజర్ వేసినప్పుడు 3 to 4 ml per kg వేసుకోవాలి. ఓకేనా? ఇది యాక్టివేట్ వెంటర్ అండ్ స్పెండర్ గా పనిచేస్తుంది. ఎగ్రీటెడ్ డెమో కూడా చాలా మందికి తెలుసు. అండ్ అలాగే ఫైనల్ గా ఎగ్రీ అనేది చూడండి, ఇట్ ఈస్ ఎ ప్లాంట్ బయోస్టిమ్యులేట్. ఇట్ ఈస్ 6% ఆఫ్ ఇమిక్ సబ్స్టెన్సెస్. చూడండి 5% ఉంటుంది. ఇమిక్ ఉండడం వల్ల మీకు చెప్పినట్టు గ్రానుల్స్ ఇమిక్ ఉండడం వల్ల ఎలా ఉపయోగపడుతుంది సబ్స్టెన్స్ process renewable agri biomass. It is used to improve plant nutrition, health development, and crop productivity. These substances use plant or soil improvement, crop efficiency, productivity, and quality. మనం చూడండి మంచిగా ఎక్కువ గ్రోత్ కానీ అంటే చెట్టు పెరగడం వల్ల మనకి ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి. చెట్టు పడిపోతుంది, గ్రీనరీ చాలా పనిపిస్తుంది. అండ్ చెట్టుకి కావాల్సిన పోషణాలు నీళ్లు ఖచ్చితంగా ఉంటాయి. కావాలంటే మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని పంటలకు మనం కొట్టవచ్చు. ఇక్కడ చిత్రం ఉంది కదా, అన్ని పంటలకు మీరు కొట్టవచ్చు. రైట్, దానివల్ల ఏమైతుందంటే ఎప్పుడైతే చెట్టుకి పోషణాలు అందుతాయో ఆటోమేటిక్ ఎలాంటి ఆ రోగం ఉన్న తట్టుకున్నప్పుడు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది అలాగే రూట్ కూడా హెల్తీగా ఉంటుంది. రూట్ ఇంకా హెల్తీగా ఉంటుంది, రూట్ కూడా హెల్తీగా వస్తుంది. ఇది ట్రీట్మెంట్ 5 to 10 ml మనం per kgకి 5 నుంచి 10 ml వేయాలి. ఇతర దశ అంటారు సీడ్ ట్రీట్మెంట్, దానిలో మీకు 10 ml వేయాలి. అంటే రూట్ డ్రిప్పింగ్ లో మీకు 4 ml వేయాలి. రూట్ డ్రిప్పింగ్ వేసినప్పుడు అంటే డ్రిప్పింగ్ ఉంటుంది కదా, చాలా మంది 4 ml ఎర్లీగా వేసుకోవాలి. లీటర్ స్ప్రే కూడా చేయవచ్చు. భూమిలో డైరెక్ట్ కూడా స్ప్రే చేయవచ్చు. 2 to 4 ml లీటర్ ఆఫ్ వాటర్. ఒక లీటర్ అంటే మీకు ఒక ట్యాంక్ వచ్చుకుని 30 to 40 ml మిర్చి. సాయిల్ అప్లికేషన్ లో 5 to 6 లీటర్ అంటే ఒకటి సైడ్ పోషణాలు వాల్యూ కావాల్సిన చెట్టుకి కావాల్సిన పోషణాలు అందిస్తుంది. దానివల్ల చెట్టు ఎదుగుదలకు చాలా ఎక్కువ శాతం చాలా
Thank you so much. Thank you so much. మంచి ఆఫర్ ఎంటైర్ టీమ్ ఐ థింక్ 80+ series really amazing.